వీళ్ళు సృష్టించేటువంటి అసత్య ప్రచారాలు నిజమని నమ్మే అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే మనం గత కొన్ని మాసాలుగా చెప్తున్నాం, వైసీపీ పార్టీ డే వన్ నుండి ఎప్పుడైతే అధికారం నుంచి జరిగిపోయారో, ముఖ్యమంత్రి పీఠం కోల్పోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన గజకర్ణ కోకర్ణ టక్కు టమారా విద్యలు అనేకమైనవి చేస్తున్నారు. ఒక సంవత్సరంగా తీసుకోండి, అన్ని సందర్భాల్లో ఇక్కడ ఏదో హత్యలు జరిగిపోతున్నాయి, ఎంతో మంది చనిపోయారు అని చెప్పేసి ఢిల్లీలో వెళ్ళి గల్లీలో హడావుడి చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలంటాం. అక్కడ పాత్రికేయులు అసలు ఎవరు చనిపోయారు ఫోటోల పేర్లు ఇవ్వమంటే తుర్రుమని తోక విడిచి పారిపోయి వెనక్కి వచ్చేసిన వ్యక్తి. అంటే అబద్ధాలు అసత్యాలు ప్రచారాలు చేయటం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాస్టర్ ప్రవీణ్ విషయం చూడండి, ఏ రకంగా క్రైస్తవులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళ పార్టీ అధినేతలు నేరుగా వాళ్ళ పార్టీకి అనుకూలు పరోక్షంగా ఏ రకంగా క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించి మత ఘర్షణలు కొట్టుకోడే విధంగా చేయాలని చెప్పేసి ఒక కుట్ర, అలాగే కులాల మధ్య కుంపట్లు రాసేసే విధంగా. ఈ రోజు గుడివాడలో జరిగింది వేరే అయితే దాన్ని కుల రంగిచ్చి బీసీ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి, గొడవలు చేయాలి, చెప్పండి చెయ్యండి అంటే ఇది ఒక పక్కా సినీ పక్కీలో పేరు నాని గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అచ్చుగుద్దినట్టు వైసీపీ పార్టీ మూల స్వరూపాన్ని ప్రతిబింబిస్తుందండి. రాత్రిపూట చీకట్లో కన్నుగీడితే వేసేసి పగలపూట ఏం తెలియనట్టు సినిమాల్లో పెద్దలు కోట శ్రీనివాసరావు గారిని స్మరించుకోవాలి, అటువంటి పాత్రలు కూడా వేశారు. పగలపోటీలు పరామర్శించాలి. అసలు తేని పోసిన కత్తుల్లాగా వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీలా తయారయ్యారు. అయితే దీన్ని ప్రభుత్వం ఏ రకంగా అడ్డుకోవాలి, ఏ రకంగా కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? ఈరోజు ఒకటి చూస్తారండి, ఒకటి తర్వాత ఒకటి అంశాలు. ఇది మనకి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడిపోయి చనిపోయినటువంటి సింగయ్య, ఆ తర్వాత అది మర్చిపోయే లోపు ప్రసన్న కుమార్ రెడ్డి, అది మర్చిపోయే లోపు పేరుని నాని, ఇంకొప్పుడేదో కొత్తగా గురువారి జడ్పీటీసీ సుజాత ఎవరో ఆవిడ. అంటే ఒకరి తర్వాత ఒకటి ఎపిసోడ్లు ఒకరి తర్వాత ఒకటి చేస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వానికి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఈరోజు మురికి వ్యాఖ్యల విషయంలో నేను కూడా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను కూడా. మురికి వ్యాఖ్యల విషయంలో ఏదైతే చేబ్రోలు కిరణ్ టీడీపీ కార్యకర్త ఏప్రిల్లో ఒక వీడియోలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అయితే ప్రభుత్వం స్పందించడమే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద కేసు కూడా పెట్టారు. ప్రభుత్వం పెట్టింది, టీడీపీ ద్వారా కేసు కూడా పెట్టించారు. 24 గంటలు అరెస్ట్ చేశారు. అతను కూడా 24 గంటలు రియలైజ్ అయ్యి క్షమాపణ కూడా చెప్పాడు. చెప్పినప్పటికీ ఈ రోజు జైల్లో ఉన్నాడు. 90 రోజులుగా బెయిల్ కూడా రాలేదు. కట్ చేస్తే వారం రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ స్థానిక కొవ్వూరు ఎమ్మెల్యే మీద చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి అతి చౌకబారైనటువంటి వ్యాఖ్యలు. ఈ రోజు కనీసం ఆ ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళ వైసీపీ నాయకులు కాదు, ఎవరు ఈ రోజు క్షమాపణ చెప్పకపోవటమే కాదు, అసలు దానికి నిలబడతాము, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఈ రోజు ఫిర్యాదు ఇచ్చి ఎంతకాలం వారం అయిపోయినా మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఎందుకంటే టీడీపీ చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలకి ఈయన వ్యాఖ్యలకి సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్లు ఒకటే ఉంటాయి కదా. ఏ సెక్షన్ అయితే అతను 24 గంటలు అరెస్ట్ చేశారో ఆ సెక్షన్ లో 24 గంటలు ప్రసన్న కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి ఎందుకు పార్టీలు కూడా చూడండి, పార్టీలు కూడా ఉన్నతంగా ఇప్పుడు ఒక పక్కన జనసేన మీద ఆరోపణలు వస్తే జనసేన శ్రీకాకుళం ఇన్ఛార్జ్ మీద హత్య నేరం వస్తే వెంటనే పార్టీని సస్పెండ్ చేసి పక్కన పంపించారు. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరిని ఇటువంటి తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేసి పంపిస్తున్నాం. ఇంకో పక్క వైసీపీ పార్టీ దళితుని చెప్పి డోర్ డెలివరీ చేసినా ఏమి మాట్లాడదు, వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళ పార్టీలో పెట్టుకుంటారు. ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడే చేస్తాడు. రఫా చంపేస్తే తప్పేంటి, మంచిదే కదా, వీళ్ళు తప్పంటం ఏముంది అని అంటాడు. వాళ్ళ పార్టీ నేతలు రాత్రిపూట చంపేయాలంటారు. అధికారంలోకి వచ్చే కలిసి నిన్న కూడా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మన అధికారంలోకి వస్తే రఫా అందరిని కాదండి. ఈ వ్యాఖ్యల ద్వారా మిమ్మల్ని భయపెడుతున్నారు, అధికారులను భయపెడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు. మీరు చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతా ఉంటే మీరు అలర్ట్ అయ్యేలోపే మీ కార్యకర్తలను భయపెడుతున్నారు. అది మీరు ఇంకా మీ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉన్నా సరే వారు ఇప్పుడే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే ఎలా మరి? అదే నేను అడుగుతున్నా ఏంటంటే మా ప్రభుత్వాన్ని కూడా ఇది ఒక దారుణమైనటువంటి ప్రతిపక్షం ఉంది ఇక్కడ. కనీవిని అధికారంలో ఉన్నప్పుడు చూసాం భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద టీడీపీ కార్యాలయం దాడి చేస్తే అది నా ఫ్యాన్స్ చేశారు,
అది బీపీ ఎక్కి చేశారు, అది చేసింది మంచిదని సమర్థించుకున్న ముఖ్యమంత్రి దేశ చరిత్ర ఎవరు లేరు. అలాగే ప్రతిపక్ష నేత కూడా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు ఉండరు, రఫా రఫా నరికేస్తే తప్పు లేదనేవారు. ఇటువంటి భయంకరమైనటువంటి వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ, రాజకీయాలలో ఉండకూడనటువంటి ఐసిస్ ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ ఉగ్రవాదులు ఆ భావజాలాన్ని పురికి పుచ్చుకుని హత్యాల్ని ఘోరాలు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం కుదరదు. ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం సాఫ్ట్ గా ఆలోచించే వ్యక్తి, ఎందుకంటే ఇటువంటి చేస్తే ఈయన అవుతే రప్చర్ అవుతున్న ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ కాబట్టి ఇది కలెక్టివ్ గా కూటమి నేతలు అలాగే ప్రభుత్వం కలెక్టివ్ గా ఒకసారి ఆలోచించుకొని గట్టి నిర్ణయం తీసుకొని, యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏ రకమైన కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు లా అండ్ ఆర్డర్ విషయంలో, ఆ రకంగా వెళ్ళకపోతే మాత్రం ఈ కాలకే బ్యాచ్, ఈ దండు పలాయం బ్యాచ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల్ని హంతకులుగా నేరగాలుగా మార్చి వాళ్ళందరినీ ఇటువంటి ప్రోత్సహించి చూస్తున్నాగా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉంటారండి. పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలే ఉంటారు. వాళ్ళందరినీ పొట్టలు పెట్టుకుంటారు. వీళ్ళే ఉండండి. ఎంతమంది చెప్పండి, రెగ్యులర్ మంది ఈ కేసులో నాకు చెప్పాలంటే ఎంతమంది వాళ్ళు రెగ్యులర్ ఉన్నారు ఇటువంటి కేసుల్లో? ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఉసురు పోసుకునే విధంగా, వాళ్ళ గర్భశోకాలు కలిగించే విధంగా ఒక పార్టీ పని కట్టుకుని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. ఇటువంటి రాజకీయ ఉగ్రవాదానికి తప్పనిసరిగా స్పెషల్ ట్రీట్మెంట్ చట్టాలు ఉన్నాయండి. ఏ చట్టం అయితే చేపడుతున్నా